మంచి ఫెరార్కి అండగా మేముంటాం మంచి ఫెరార్కి అండగా మేముంటాం మంచి ఫెరార్కి అండగా మేముంటాం అన్నిటి సేవలు కొనసాగాలి అన్నిటి సేవలు కొనసాగాలి అన్నిటి సేవలు కొనసాగాలి అన్నిటి సేవలు కొనసాగాలి మంచి ఫెరార్కి అండగా మేముంటాం అన్నిటి ఆశయాల్ని కొనసాగించాలి 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 మంచి ఫెరార్కి అండగా మేముంటాం మంచి ఫెరార్కి అండగా మేముంటాం మంచి ఫెరార్కి అండగా కదిరి మండలంలో వికలాంగుల భవనంలో ఏర్పాటు చేసిన ఈ మీటింగ్లో వచ్చిన అందరికీ నా వందనాలు. ఇక్కడ అంబేద్కర్ సేవా సంస్థ తరపు నుంచి మాట్లాడుతున్నాము. ఈ జిల్లా చాలా వెనుకబడిపోయిన జిల్లా. ఇక్కడ చాలామంది పేదవాళ్ళు ఎస్సీ బీసీ మహిళలు ఉన్నాము. ఆర్డిటి అంటే అందరికీ తెలుసు కదా, ఆర్డిటి హాస్పిటల్, ఆర్డిటి స్కూలు, ఆర్డిటి తరపు నుంచి మేము చాలామంది మంచే జరిగింది కానీ చెడు మనకు జరగలేదు. ఆ విషయంలో ఇంకో ఆర్డిటి ఉండకూడదు అని ఎవరికైతే ఆలోచన వచ్చిందో దయచేసి ఆలోచన మార్చుకోండి. ఆర్డిటి హాస్పిటల్ అంటే అమ్మ లాంటిది. ఆ హాస్పిటల్ లేకపోతే ఇక్కడ ఉన్న ఇక్కడ ప్రజలు చాలా వెనకపడిపోయి ఉన్నాం. మేము కదిరి మండలం చాలా వెనకపడిపోయిన జిల్లా. మేమందరము ఆ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని మంచిగా ఉన్నాము. చాలా డబ్బులు అయ్యే రోగాలు వస్తే చూపించుకుండే స్తోమత ఇక్కడ ఉన్న వాళ్ళకి లేదు. ఆర్డిటికి వెళ్ళండి అంటానట్లే మనం ఆర్డిటికి పోయి అక్కడ ట్రీట్మెంట్ తీసుకొని చాలామంది బాగుపడిన వాళ్ళు ఉన్నారు, రోగాలు బాగు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. గర్భిణీ స్త్రీలు ప్రత్యేకంగా చెప్పాలంటే గర్భిణీ స్త్రీలు అక్కడికి వెళ్ళి డెలివరీ చేసుకొని వస్తూ ఉంటారు. ఇలాంటి సంస్థ మనకు ఉండాలా అని మన రాజకీయ నాయకులు తెలుసుకొని ఈ హాస్పిటల్ ఉండకూడదు అనుకున్న వాళ్ళ ఆలోచనలు మారిపోవాలా. మాకు న్యాయం జరగాల. ప్రత్యేకంగా స్కూళ్ళు కావాలా, హాస్పిటల్స్ ఉండాలా. ఆర్డిటి అనేది అమ్మ లాంటిది. ఆ సంస్థ మాకు ఎంతో కావాలని మనసారా కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా వందనాలు. ఆంధ్రప్రదేశ్ పుట్టపర్తి జిల్లా కదిరి మండలం తాలూకాలో అంబేద్కర్ సేవా సమితి అధ్యక్షుడైన మా వేణుగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన నా తోటి అన్న వాళ్ళకి, అక్క వాళ్ళకి అందరికీ నా పూర్వ ధన్యవాదాలు. ఆర్డిటి అనేది పునర్జన్మ. మా అమ్మ నాకు జన్మిస్తే ఆర్డిటి నాకు పునర్జన్మ ఇచ్చింది. నా పాపకు కానీ నాకు కానీ ఒక టైలరింగ్ నేర్చుకోవడానికి కానీ, హాస్పిటల్స్ కానీ, పని లేని వాళ్ళకు కూడా పని కల్పించి ఎన్నో కుటుంబాలు ఆసరాగా నిలిచి మా ఇంట్లో మా పెద్ద దిక్కు ఎవరైనా ఉన్నారు అంటే అది ఆర్డిటి అని చెప్పుకోవచ్చు. ఎంతోమంది బీద వాళ్ళకి, ఎంతోమంది ఇల్లు లేని వాళ్ళకు కూడా మన ఆర్డిటి వాళ్ళు ఇల్లు ఇచ్చారు. ఇప్పుడు ఎంతోమంది ఇక్కడ కదిరి పట్టణంలో కానీ, ఇక్కడ అనంతపూర్ జిల్లాలో కానీ ఏదైనా ఇల్లు ఉన్నాయి అంటే అవి ఆర్డిటి వాళ్ళ మహిమ అని నేను అనుకుంటున్నాను. చాలామంది చిన్నపిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లలకి చాలా హెల్ప్ చేశారు. అలాగే ఎవరైతే భర్తను కోల్పోయి ఉంటారో ఆడవాళ్ళకి, తల్లిదండ్రులు లేని పిల్లలకి చదువు చెప్పించడం కానీ, వాళ్ళకి పని కల్పించడం కానీ,
ఇట్లాంటివి ఎన్నో మంచి పనులు చేశారు ఆర్డిటి వాళ్ళు. ఆర్డిటి వాళ్ళకి ప్రత్యేకంగా నా నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు నేను మనస్ఫూర్తిగా 3 పూట్ల నేను అన్నం తింటున్నాను అంటే అది ఆర్డిటి దయ అని నేను చెప్పుకుంటా. ఎందుకు అంటే నా కూతురుకి 8 ఏళ్ళ వయసు అప్పుడు నాకు ఎక్కడ చోటు లేక ఆర్డిటి వాళ్ళని ఆశ్రయం కోరితే నాకు టైలరింగ్ నేర్పించి నాకు అంటూ ఒక పని కల్పించి నేను ఇప్పుడు నా కాళ్ళ మీద నేను బ్రతుకుతున్నాను, నేను ఇంకొకరికి నలుగురికి నేను ఏదైనా ఇది చేస్తున్నాను అంటే అది ఆర్డిటి దయ. ప్రత్యేకంగా ఈ రాజకీయ నాయకులకి సార్ వాళ్ళకి చెప్తున్నాను, అయ్యా ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యే గారు, ఇంకా కావాల్సిన పెద్దవాళ్ళకందరికీ ప్రత్యేకంగా కోరుకుంటున్నాను, ఆర్డిటి మాకు కావాలి, మాకు తీయాలన్న ఆలోచన మానేసి మాకు ఆర్డిటిని మాకు మళ్ళీ నాలాంటి పేదలు, అనాథలు, ఇంకా చాలామంది ఆడవాళ్ళకి పని కల్పించాలా, మేము ఒక బ్రతుకు 4 మెతుకులు తింటున్నాము అంటే అది ఆర్డిటి దయ. ఖచ్చితంగా మాకు ఆర్డిటి కావాలి సార్. ఎంతోమందికి అవసరము, పేదవాళ్ళకి, ముఖ్యంగా అనాథలకి కానీ, కాళ్ళు చేతులు లేని వాళ్ళకి కానీ, అవిటి వాళ్ళకి కానీ చాలా హెల్ప్ చేశారు సార్ వాళ్ళు. అలాగే చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేక. ఈరోజు మన కదిరి ప్రాంతంలో వికలాంగుల భవనంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం ఏమంటే మన అంబేద్కర్ సేవా సమితి వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో మన ఆర్డిటి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనేది దాదాపుగా 1969లో ఈ సంస్థను మాంచో విన్సెంట్ ఫెరర్ అనే ఒక వ్యక్తి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆర్డిటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఏదైతే పేదరికాన్ని అనుభవిస్తున్నటువంటి ప్రజలు ఉన్నారో, అలాగే బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు ఉన్నారో వారికి చేయూతనిచ్చే యొక్క సంకల్పంలో భాగంగానే ఈ యొక్క ఆర్డిటి ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 50 సంవత్సరాల నుండి నిర్విరామంగా మన ఉమ్మడి జిల్లాలకు ఒక కల్పతరువు లాగా పనిచేస్తున్నటువంటి ఆర్డిటి సంస్థ ఈరోజు కొంచెం ఆపదలో చిక్కుకునే పరిస్థితి వచ్చింది. ఈ యొక్క బయట దేశాల నుంచి ఆ యొక్క సంస్థను నడపడానికి ఫండ్స్ అనేటివి వచ్చేటివి. ఆ యొక్క ఫండ్స్ రెగ్యులేషన్ని వీళ్ళు ఈ కేంద్ర ప్రభుత్వం ఆపడం చాలా దురదృష్టకరం, బాధాకరం. ఎందుకంటే మన యొక్క దాదాపు అంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ ఆర్డిటి సంస్థ ఉంది. అదేవిధంగా ముఖ్యంగా మన రాయలసీమ ప్రాంతంలో అనంతపురం, సత్యసాయి జిల్లాకి ముఖ్యంగా ఈ యొక్క ఆర్డిటి సంస్థ చాలా చురుగ్గా చాలామందికి వైద్యంతో సహా ఈ యొక్క పర్యావరణం కావచ్చు, ఈ యొక్క గ్రామీణ పొదుపు సంఘాలు కావచ్చు, దాదాపుగా 84,971 ఇండ్ల నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టిన యొక్క గొప్పతనం ఆర్డిటి సంస్థకు ఉంది. అదేవిధంగా కాళ్ళు ఏదైనా చేతులు ప్యాచర్ కావడం, ఆ యొక్క కృత్రిమంగా కాళ్ళు నిర్మించాలంటే అలాంటి వ్యక్తులు బయట హాస్పిటల్కి వెళ్ళాలంటే లక్షల్లో వ్యయంతో కూడుకున్న పని. అలాంటిది మన ఆర్డిటి సంస్థ ఎంతోమందికి కృత్రిమంగా కాళ్ళు తయారు చేసి ఇవ్వడం కూడా జరిగి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్లుగా ఒక ముఖ్య ఉద్దేశంతో ఎన్నో సేవా కార్యక్రమం అందిస్తున్నటువంటి ఈ యొక్క ఆర్డిటి సంస్థ ఈరోజు ఈ పరిస్థితి రావడం అంటే ఆర్డిటి సంస్థని పూర్తిగా నిలిపే పరిస్థితికి ఈరోజు వచ్చిందనమాట. దాన్ని మనమంతా ఎవరైతే ఆ ఆర్డిటి సంస్థ నుంచి ఎవరైతే దాదాపు కంటే ఇది రాజకీయానికి సంబంధించి కాదు, ఒక మతానికి సంబంధించి కాదు, ఒక కులానికి సంబంధించింది కాదు, వారు ఎవరో బయట నుంచి వచ్చి మన యొక్క ఉమ్మడి జిల్లాల్లో వాళ్ళు కేంద్ర బిందువుగా తీసుకొని బత్తలపల్లిలో ఒక ఆర్డిటి సంస్థను, ఆర్డిటి హాస్పిటల్ నెలకొల్పడం జరిగింది. అదేవిధంగా ముటికిపల్లి, అదేవిధంగా కూడేరు, ఇంకా ఈయన హరిగారు చెప్పినట్లు అనంతపూర్లో ఒక గ్రౌండ్ కూడా ఏర్పాటు చేయడం అధునాతనమైన పరికరాలతో. ముఖ్యంగా ఇంకోటి క్రికెట్ ఆడాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన చిన్నప్పటి నుంచి ఉంటుంది. కానీ దివ్యాంగులకి ఏ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతవరకు హెల్పింగ్ చేసిన పాపాన్ని పోలేదు. కానీ ఒక హెల్పింగ్ చేసి దివ్యాంగులకు కూడా వాళ్ళ ప్రతిభని గుర్తించే విధంగా ముందుకు తీసుకొని వచ్చేటువంటి సంస్థ ఏదైనా ఉంటే ఆర్డిటి సంస్థ. ఆ ఆర్డిటి సంస్థ ద్వారా
ఎంతోమంది ఆర్డిటి సెట్ మొన్న కూడా ఆర్డిటి సెట్ రిలీజ్ అయింది, వెంటనే దాన్ని నిలుపుదల చేయడం కూడా జరిగింది. ఈ ఆర్డిటి సెట్ ద్వారా, ఈ యొక్క ఆర్డిటి సేవల ద్వారా ఎంతోమంది విద్యార్థులు కూడా ఐఏఎస్ ఐపీఎస్ మంచి ఉన్నతమైన పదవుల్లో ఈరోజు మనం ఆర్డిటి బద్దలపల్లి పోయి చూస్తే దాదాపు అంటే మంచి మంచి డాక్టర్లు, ఎంబీబీఎస్ సర్జన్స్ ఆ యొక్క సేవలు వాళ్ళ ఇచ్చే శాలరీకి వాళ్ళు చేసే సేవకి సంబంధం లేని విధంగా కేవలం ఆ సంస్థ ద్వారా ఎంత తీసుకుంటే అంత ఆ శాలరీతో ఎంతోమంది ఈ పేషెంట్లకు, ఇన్పుట్ పేషెంట్లకు, అవుట్పుట్ పేషెంట్లకు కావచ్చు ఈ యొక్క మంచి వైద్యం కూడా అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఒక మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఇక్కడ కదిరిలో సబ్సిడీ చేసేది కూడా ఎక్కువ బత్తలపల్లికి వెళ్ళమని చెప్తారు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు ముఖ్యంగా సోదరుడు చెప్పినట్టు గర్భిణీ స్త్రీలకు ముఖ్యంగా ఎవరైతే ఆ మాతృమూర్తి కావాలనుకునే ఇది ఉంటుందో, ఆమె గర్భవతి అయిన తర్వాత దాదాపు 9 నెలల వరకు వాళ్ళు సర్జరీ లేకోకుండా నార్మల్ డెలివరీ అయ్యే విధంగా వాళ్ళు కృషి చేయడానికి చాలా వాళ్ళ యొక్క ఆరోగ్య నియమాలను పాటిస్తూ వారికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తూ ఎంతోమందికి చేయూతనిస్తున్నటువంటి ఈరోజు ఆర్డిటి సంస్థకి ఈరోజు ఆపదలో చిక్కుకునే పరిస్థితి ఉంది. దీని యొక్క సమస్య మీద కేంద్ర ప్రభుత్వానికి మన ఉమ్మడి జిల్లా ఎవరైతే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారో, అదేవిధంగా ప్రజాసంఘ నాయకులు ఉన్నారో, ఎవరైతే కుల సంఘ నాయకులు ఉన్నారో, ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలకు, మతాలకు అతీతంగా మనమంతా ఆ ఆర్డిటి సంస్థకు ఒక పట్టునిచ్చి ఆ యొక్క సంస్థ మళ్ళా పునరుద్ధరించి ఆ యొక్క జీవోని మళ్ళా రెగ్యులేషన్ చేసే విధంగా పునరుద్ధరించుకోవాలని చెప్పేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము కోరడం జరుగుతుంది. అదే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరు కూడా చాలా బాధాకరమైన పరిస్థితి. ఈ యొక్క ఆలోచన విధానాన్ని తెలుసుకొని ఈ యొక్క తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ యొక్క ఆర్డిటి సంస్థ ద్వారా కొన్ని వేల లక్షల మంది కూడా లబ్ధి పొందారు. ఈ యొక్క ఆలోచనని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ యొక్క జీవోని రెగ్యులేషన్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చేటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేయాలనే ఆలోచనే మిన్న. ఇందు గలడని దేవుడు అందు లేడని సందేహం వలదు, ఎందెందు వెతికినా దేవుడు ఉన్నాడు అంటారు. కానీ నా అనంతపురం గత 1969లో ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం, ఇక్కడ ఉన్నటువంటి జీవన శైలి, విధి విధానాలు ఆలోచిస్తే అత్యంత తక్కువ వర్షపాతంతో, ఎక్కువ కరువు కాటకాలతో ఉన్నటువంటి జిల్లా. అప్పుడున్నటువంటి పరిస్థితులు, ఆ రోజు ఉన్నటువంటి వాస్తవం చెప్పాలంటే దరిద్రం, సంపాదన తక్కువ, పారిశ్రామికీకరణ ఇక్కడ లేదు. అంతేకాక రైతులకు సరైనటువంటి పంటలు లేవు, చదువుకోవడానికి సరైనటువంటి వసతులు లేవు. నిరుపేదల కోసం అన్ని రంగాలలో వెనుకబాటుతనంలో ఉన్నటువంటి నా అనంతపురం జిల్లా మీద ఒక గొప్ప వ్యక్తి కన్నుపడింది. అతనే ఫెర్రర్, విన్సెంట్ ఫెర్రర్ గారు. ఆయన ఏ విధంగా అతనికి ఆలోచన వచ్చిందో తెలియదు, ఎందుకు ఆలోచన పుట్టిందో తెలియదు. ఆయన అనంతపురానికి రావడము, నిజంగా చెప్పాలంటే అనంతపురం ఒక వరప్రధానిని కన్నటువంటి సంవత్సరం 1970. అంటే 1970లో ఆయన ఆర్డిటి సంస్థను అనంతపురంలో స్థాపించడం జరిగింది. ముఖ్యంగా ఆనాడు ఉన్నటువంటి దళితుల్లో అంటరానితనం అయితేనేమి మన జిల్లాలో కూడా అప్పటికి చాలా ఉన్నది. అదేవిధంగా వెనుకబడినటువంటి వర్గం బీసీ సోదరులు, అదేవిధంగా మైనార్టీ సోదరులు వాస్తవానికి విద్య, వైద్యం, ఆరోగ్య విషయాలలో అయితేనేమి, అదేవిధంగా చేయూతనిచ్చే కార్యక్రమాలు అత్యంత వెనుకబాటుతనంలో ఉన్నటువంటి ఆ రోజుల్లో ఆయన ఏదో ఒక విధంగా ఈ ఒక జిల్లాని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఆర్డిటి, రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, అతను ఈ దేశం కాదు, ఎక్కడి నుంచో వచ్చాడు. ఆయనకు ఆలోచన రావడమే గొప్ప. కానీ ఇక్కడ చాలామంది కోటీశ్వరులు, మల్టీ మిలియనర్స్ ఉన్నా కానీ చేయలేనటువంటి కార్యక్రమాన్ని, అదేవిధంగా రాజకీయ పార్టీలు కూడా చేయనటువంటి కార్యక్రమాన్ని తన సేవా సహాయ కార్యక్రమాలతో విదేశీ ఫండ్స్ తీసుకొచ్చి ఈ యొక్క అనంతపురం జిల్లా వాసులకు ఆయన సేవ చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసినటువంటిదే. దాదాపు 1,00,000 గృహాలు నిర్మించడం జరిగింది ఇప్పటిదాకా. అంతేవిధంగా రైతులకు ఖచ్చితంగా వ్యవసాయం మీద కొత్త నూతన విధానాల శిక్షణ తరగతులు పెట్టడం, విద్యార్థులకు విద్యనివ్వడం, దళితులకు అన్ని రంగాలలో ముందుండాలి అనే ఆలోచనతో అనగారిన వర్గాలైనటువంటి దళితులను అంటరాని వారిగా చూస్తున్నటువంటి వారిని అభివృద్ధిలోకి తీసుకురావడానికి తనదైన పాత్ర వహించి వారికి చేయూతనిచ్చి ఎంతోమందిని ఆర్డి సెట్ ద్వారా, అంటే ఒక రకమైనటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టి ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్లో సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులకు
చదువు నిమిత్తం అయ్యే ఖర్చు మొత్తం ఎంత దాకా చదువుకుంటాడో అంత దాకా వాళ్ళే భరిస్తూ వాళ్ళు ఉద్యోగాలు వచ్చేదాకా చివరికి ఇందులో చదివినటువంటి వ్యక్తులు ఐఏఎస్ ఐపీఎస్లు కూడా అయ్యారు, గ్రూప్ 1 ఆఫీసర్స్ అయ్యారు. అదేవిధంగా ఎంఆర్ఓ ఎండిఓ ఫస్ట్ జిల్లా స్థాయిలో కాక స్టేట్ లెవెల్లో అధికారులు కూడా అయ్యి ఇప్పటికీ కొనసాగుతున్నారు, చాలామంది ఉన్నారు. అదేవిధంగా దాంట్లో చదువుకున్న వాళ్ళు కొద్దిమంది రాజకీయ నాయకులు కూడా అయ్యారు. సో ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా అయినట్లు మనకు విషయం తెలుస్తూ ఉంది. సో అందులో మనకు మా రాజు ఇప్పుడైతే ఉన్నారో అతను కూడా దాని నుంచి ఏదో తీసుకున్నాడు, చదివాడు అనే రకంగా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అది ఎంతవరకు అయితే పూర్తి స్థాయి విషయం మాకు తెలియదు. కాకపోతే ఒకటైతే వాస్తవం, ఆర్టీటీ యొక్క ఫండ్స్ నిలుపుదల చేస్తే అనంతపురం జిల్లా మరీ వెనుకబాటుతనానికి గురవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎఫ్సిఆర్ఐ అంటే ఫారిన్ ఫండ్స్ స్టాప్ చేయడం కోసం ఎవరో ఏదో కుటిల నీతిని పన్ని అంటే ఇక్కడ మతాల కన్వర్షన్ జరుగుతుంది అనే విధంగా ఇన్ఫర్మేషన్ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చారట. వాస్తవానికి చెప్పాలంటే అది జరగలేదు. ఆయన అందరికీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకే కాక వెనుకబాటుతనంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి విద్య విషయంలో వైద్యం విషయంలో ప్రతి ఒక్క దాంట్లో ఈ యొక్క జిల్లాకే కాక పక్క జిల్లాలకు కూడా తన యొక్క సేవా కార్యక్రమాలను విస్తరింపజేసి ఆయన నిజం చెప్పాలంటే దేవుని స్థానంలో దేవుడు అనుకోవాలి, అటువంటి సేవా కార్యక్రమాలు చేశారు. ఇంతకుముందే ఒక చెల్లమ్మ చెప్పింది. ఈరోజు నేను ఈ విధంగా ఉన్నానంటే దానికి కారణం ఆర్టీటీ అనింది. ఇటువంటి నిరుపేదలు ఎంతోమంది, ఒక్కరు కాదు ఇద్దరు కాదు లక్షల్లో ఉన్నారు. వీళ్ళంతా ఆర్టీటీ ద్వారా ఈరోజు ఒక ఆరోగ్యవంతులుగా ఉన్నారు. ఎంతోమంది విద్యార్థులు చదువుకుంటున్నారు, ఎంతోమంది వారి యొక్క క్రీడలు చూస్తే మనం వాస్తవం చెప్పాలంటే ఈరోజు ఆర్టీటీ స్టేడియం అంటే అనంతపురంలో ఇంటర్నేషనల్ ఆటగాళ్ళు ఇక్కడికి వచ్చి ఆడడం జరుగుతుంది. అసలు ఇది కలలో ఊహించినటువంటిది. వాస్తవం చెప్పాలంటే వైద్యానికి దాదాపు 1,00,000 రూపాయలు ఖర్చు అయ్యే వైద్యం మన కదిరిలో తీసుకుందాం, అనంతపురంలో తీసుకుందాం. ఈరోజు డెలివరీ కావాలంటే ఒక పేషెంట్ పూర్తి స్థాయిలో డెలివరీ అయ్యి బాబును ఒక స్థాయికి తీసుకురావాలంటే 1,00,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. అటువంటిది ఆర్టీటీలో చాలా చాలా చిన్న ఖర్చుతో ఈరోజు కాన్పులు చేయడం జరుగుతుంది. నార్మల్ డెలివరీస్ కూడా చేయడం జరుగుతుంది. అక్కడ ఉద్యోగస్తులు అయితేనేమి సేవా దృక్పథ భావంతో వాళ్ళు ఉద్యోగాలు చేయడం, ఎందుకంటే వాళ్ళు డబ్బు కోసం పనిచేసే వాళ్ళు కాదు కాబట్టి, వాళ్ళు సేవా నిరతితో సేవా భక్తితో చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా సేవా కార్యక్రమాలు అక్కడ చేసే డాక్టర్లు అయితేనేమి అక్కడ చేసే స్టాఫ్ అయితేనేమి ప్రతి ఒక్కరు గుర్తించదగ్గ వ్యక్తులు, పూజింపదగ్గ వ్యక్తులు. ఇటువంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పు చాలా చాలా క్షమించరానిది. మీరు చేసే పని వల్ల అనంతపురం జిల్లా మరీ అట్టడుగున దిగజాడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నిరుపేదలు చాలామంది ఆర్టీటీని ఆశ్రయించారు. రైతులు, విద్యార్థులు, యువత, క్రీడలు, ఆటగాళ్ళు, గ్రామాలలో సైతం ప్రతి ఒక్కరూ ఆర్టీటీ మీద ఆధారపడ్డ నిరుపేదలు చాలామంది ఉన్నారు. వీళ్ళ భవిష్యత్తు అగమ్య గోచరంగా చేయడానికి ఎఫ్సిఆర్ఐ అడ్డు పెట్టుకొని చేయడం పద్ధతి కాదని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ, అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు, మీ అందరికీ నేను కోరేది ఒకటి, ఆర్టీటీ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు కూడా ఆర్టీటీ క్రీడా స్థానంలో వచ్చి మీరు చాలా ఆటలు ఆడారు. అదేవిధంగా కలెక్టర్ గారు మీకు తెలియదు, గతంలో ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయంలో కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా ఆర్టీటీ చేసింది. ఎన్నో ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఆర్టీటీ నుంచి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది, కాలేజీల్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఒక చోట కాదు, ప్రతి చోట్ల కూడా ఆర్టీటీ యొక్క సేవలు ఉన్నాయి. ఇటువంటి తరుణంలో ఎఫ్సిఆర్ఐతో ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు కాస్త మీరు ఆలోచించాలి. ఎందుకంటే వారి సేవలు జిల్లాకు ఆదర్శనీయమైనవి, కొనసాగాలి, ముందుకు సాగాలి. మీరు ఇక్కడ భారతీయ జనతా పార్టీ సంబంధించిన లీడర్లు చాలామంది ఉన్నారు, జాతీయ స్థాయి లీడర్లు ఉన్నారు, అదేవిధంగా మంత్రి గారు ఉన్నారు. మిమ్మల్ని కోరేది ఒకటే, ఆర్టీటీ అవసరం అనంతపురం జిల్లాకు చాలా ఉంది. దాన్ని తీసివేస్తే, అది లేకుండా చేస్తే మీరు కూడా దానికి పశ్చాత్తాపడవలసిన రోజు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు గెలుపులో ఉండే అధికారంలో ఉన్నారు, మరి మీరు దీన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఉంటే ఖచ్చితంగా మీకు ప్రజలే, నిరుపేదలే, గ్రామస్తులే మీకు ఓట్లు వేయరని చెప్పి నేను తెలియజేస్తూ, దయచేసి ఆర్టీటీ యొక్క సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు అయితేనేమి, అమిత్ షా గారు అయితేనేమి, ఇతర మంత్రులు అయితేనేమి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణ నడువొడ్డున ఉన్నటువంటి విభిన్న ప్రతిభావంతులు వికలాంగుల యొక్క మా సోదర సోదరీమణుల యొక్క భవన్లో మన అంబేద్కర్ సేవా సమితి
అధ్యక్షులు మరి సోదరుడు వేణు ఆధ్వర్యంలో, అలాగే దిల్షాద్ గారు, అలాగే శ్రావణి గారు, మరి ఇక్కడికి వచ్చినటువంటి పేరు పేరున మహిళా సోదరులకందరికీ ధన్యవాదాలు. మరి అలాగే ముఖ్య అతిథిగా మరి బహుజన ప్రజా పరిరక్షణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడైన నాకు ఆహ్వానించడం, మరి విశిష్ట అతిథిగా హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల సంఘం అధ్యక్షులు మరి ఎన్ జాకీర్ హుస్సేన్ గారు ఇక్కడికి రావడం, మరి అలాగే బీసీ మహాజన సమితి మరి కదిరి డివిజన్ అధ్యక్షులు కుమార్ గారు కూడా ఆహ్వానించడం, మరి బాలరాజు గారిని ఆహ్వానించడం, మరి దీన్నంతా కూడా మేము ప్రత్యేకమైనటువంటి అభినందనలు వేణు గారికి, మరి వారి టీంకి, వారి కమిటీకి. మరి ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో, మరి సోదర సోదరీమణులారా, మన అనంతపురం జిల్లా అనేటువంటిది చాలా వెనుకబడినటువంటి ప్రాంతం, ఉమ్మడి జిల్లా. మరి ఈనాడు సత్యసాయి జిల్లాగా వెలుగొందుతున్న అర్ధం జిల్లా కావచ్చు, మరి అనంతపురం అటువైపు కావచ్చు. మరి కరువు కాటకాలకు, ఫ్యాక్షన్ మూలాలకు నిలయమైనటువంటి ఈ యొక్క అనంతపురం జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లా. మరి ఇటువంటి తరుణంలో దాదాపు ఈ భారతదేశంలో వర్షపాతం అత్యధిక తక్కువగా కురిసేటువంటి ప్రాంతం ఏదైనా ప్రాంతం ఉందంటే, ఎడారి ప్రాంతం ఉందంటే మన జిల్లాలో ఎడారి ప్రాంతాలు కూడా మనకి కనబడతాయి. ఎక్కడైతే ఇసుక మేడలు అనేటువంటివి కళ్యాణ్ దుర్గం, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో కనబడతాయి. మరి అటువంటి కరువు కాటకాలకు నిలయమైనటువంటి ఈ జిల్లాలో, మరి ఫ్యాక్షన్ మూలాలు ఎక్కువ ఉన్నటువంటి ఈ జిల్లాలో ఆర్డిటి రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అనేటువంటి ఒక ఆర్గనైజింగ్ ఫెడరల్గా ఏర్పాటు చేసి దాదాపు 54 సంవత్సరాల క్రితము ఈ జిల్లాకి సత్యసాయిని దర్శించుకోవడానికి వచ్చి మరి ఆర్డిటి సంస్థని నెలకొల్పి ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి కరువు కాటకాలు, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి లేనటువంటి పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి కళాకారులకు గుర్తింపు లేనటువంటి పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా వైద్యం నారాయణ అంటే వైద్యం అనేటువంటి చాలా ముఖ్య భూమిక పోషిస్తుంది. అటువంటిది ఈ జిల్లాలో వైద్యం కూడా ప్రభుత్వ హాస్పిటళ్ళు, అలాగే ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నా కూడా, ప్రభుత్వ హాస్పిటల్లో తగు చర్యలు తీసుకుంటున్నా, ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నా కూడా ప్రైవేట్ హాస్పిటల్లో హై ఎక్విప్మెంట్ ఉంటుంది కాబట్టి చూపించుకోవడానికి ఇక్కడ పేదలు ఎక్కువ వలస కూలీలు ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి, ఎడారి ప్రాంతం కాబట్టి, మరి ఈ ప్రాంతంలో ఏదో ఒకటి చేయాలనేటువంటి సంకల్పంతో మరి సత్యసాయిని దర్శించుకోవడానికి ఫెడరల్గా రావడం, మరి అలాగే ఇక్కడ ఏదో ఒకటి చేయాలనే సంకల్పంతో ఆర్డిటి అనేటువంటి స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. మరి ఆర్డిటి ద్వారా అనేకమైనటువంటి సేవలు, అనేకమైనటువంటి ఈ ఆర్డిటి ద్వారా చదువుకున్నటువంటి విద్యార్థులు దాదాపు ఐఏఎస్, ఐపీఎస్లు కూడా ఉంటారేమో అని ఒక అవగాహన ఉంది. మరి అలాగే ఎంఆర్ఓలుగా, డిప్యూటీ కలెక్టర్లుగా, వివిధ హోదా డాక్టర్లుగా, వివిధ హోదాలో ఆ ఆర్డిటిలో చదువుకున్నటువంటి పిల్లలంతా కూడా కొన్ని లక్షల మంది ఈ ప్రాంతం నుండి ఆనిముత్యాలు బయటకు వచ్చారు. మరి అలాగే ఆర్డిటి చదువుతో పాటు వైద్యం అనేటువంటిది బత్తలపల్లి అనే ఒక మండలాన్ని తీసుకొని, అది హెడ్ క్వార్టర్ అన్ని మూలాలకు సరిపోయేటువంటి ప్రాంతం కాబట్టి ఆ బత్తలపల్లి నుండి మొత్తం జిల్లా వ్యాప్తంగా మంచి ఎక్విప్మెంటు, మంచి టెక్నాలజీతో ఆరోగ్యము, మరీ ముఖ్యంగా జన్మించేటువంటి పిల్లల యొక్క సంరక్షణ, అంటే పిల్లలు 1వ నెల శ్రీమూర్తికి, మాతృమూర్తికి 1వ నెల నుండి ప్రవేశించేంత వరకు పిల్లవాడు దాదాపు సంవత్సరం పిల్లవాడు అయ్యేంత వరకు కూడా ఆర్డిటిలోనే తగు రక్షణ చూస్తూ, తగు ఎక్విప్మెంట్తో వాళ్ళకి మంచి ఒక డెలివరీ. ఈ మధ్యకాలం మనం చూస్తుంటాం, డెలివరీ చేయాలంటే ఆపరేషన్లు అంటుంటారు. ఆపరేషన్ డెలివరీ అంటే ఆపరేషన్ లేకుండా మామూలుగా డెలివరీ మాదిగా శ్రీమూర్తికి చేసినటువంటి మహోత్తరమైనటువంటి ఒక ఆర్డిటి సంస్థ. అదే కాకుండా ఈ జిల్లాలో విభిన్న ప్రతిభావంతులు, మగవాళ్ళు కావచ్చు, చోటి వాళ్ళు కావచ్చు, తిక్క వాళ్ళు కావచ్చు, పిల్లలు కుంటి వాళ్ళు కావచ్చు, గుడ్డి వాళ్ళు కావచ్చు, వాళ్ళకు కూడా ఏదో ఒకటి చేయాలని సంకల్పంతో మన కదిరి దగ్గర ముటికపల్లి హాస్పిటల్ దగ్గర మరి ఆ పిల్లలకి ఒక ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసి ఒక
వాళ్ళకి తగు అంటే సౌకర్యవంతమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో భోజన సదుపాయంతో పాటు స్కూల్ కూడా స్టడీస్ కూడా ఇస్తున్నారు. అదే కాక ఆటలు మన జిల్లాలో ఏదైనా స్పోర్ట్స్ క్రికెట్ ఏదైనా గ్రౌండ్ మంచి గ్రౌండ్ హై టెక్నాలజీతో ఇంటర్నేషనల్ ప్లేయర్స్ వచ్చి ఆడేటువంటి ఆట స్థలం ఉందంటే ఆర్డిటి మనకు అనంతపురం దగ్గర కనపడుతుంది. మరి అటువంటి తరుణంలో ఇటువంటి ఎక్విప్మెంట్స్ అందరికి కూడా ఒక రూరల్ డెవలప్మెంట్తో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ వాళ్ళకున్నటువంటి స్థాయిలో వాళ్ళకున్నటువంటి ప్రజాప్రతినిధుల యొక్క సహసహకారాలతో ఎన్ఆర్ఐలు మరి ఫ్రాన్స్ అమెరికా ఇతర దేశాల నుండి వచ్చేటువంటి ఎన్ఆర్ఐలతో ఫండింగ్ కలెక్ట్ చేసి ఆ ఒక్క హాస్పిటల్ని కావచ్చు ఆ ట్రస్ట్ నడుపుతున్నారు. మరి ఫెర్రర్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళ కుమారుడు వాళ్ళ భార్య మరి వాళ్ళ కుమారుడు భార్య కూడా మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆడబిడ్డే మన ఆడబిడ్డే మన ఎన్పీ కుంట మండలానికి చెందినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు ఆయన కుమారుడు. మరి ఇటువంటి హాస్పిటల్కి కేంద్ర ప్రభుత్వము ఎన్ఆర్ఐ ఫండింగ్ డబ్బులు రాకుండా కొన్ని సిస్టమేటిక్ ఈ మధ్యకాలం నియమ నిబంధనలు ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. మరి ఆ యొక్క నియమ నిబంధనలో బలిపశు అవుతున్నటువంటిది ఆర్డిటి వ్యవస్థ. డబ్బులు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ట్రస్ట్నే లేకుండా చేయాలన్నటువంటి ఆలోచన ఉందో ఏమో మాకైతే అర్థం కావట్లేదు. కనుక మన జిల్లాలో ఉన్నటువంటి దాదాపు 14 మంది ఎమ్మెల్యేలకి అలాగే 2 ఎంపీలకి మరీ ముఖ్యంగా మరి మన జిల్లాలో మినిస్టర్లు కూడా ఉన్నారు. అదే కాక ధర్మవరం నియోజకవర్గంలో ఆర్డిటి వ్యవస్థ కూడా ధర్మవరం నియోజకవర్గమే. సత్యకుమార్ గారు బీజేపీకి సంబంధించినటువంటి మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. మరి ఆయనకి సీఎం చంద్రబాబు బీజేపీకి సంబంధించినటువంటి మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. మరి ఆయనకి సీఎం చంద్రబాబు నాయుడు గారికి మేము మా జిల్లా ప్రజల తరపున ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలే ఎక్కువ ఆర్డిటి సంస్థలో చూపించుకుంటూ ఆర్డిటి సంస్థలో బయటకు వచ్చిన వారు. ఈ మధ్యకాలంలో మంగ్లీ అనే అమ్మాయి సింగరు ఆర్డిటి నుండి చదివి అంతంతే ఒకటి అన్నట్టు అమ్మాయి ప్రపంచ స్థాయిలో ఈ మధ్య పాటలు పాడుతున్నటువంటిది. ఇలాంటి ప్రోత్సహించేటువంటి ఆర్డిటిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన జిల్లాకు సంబంధించినటువంటి మినిస్టర్లు అలాగే ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ముఖ్యంగా మన కదిరి శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆర్డిటితో మీకు కూడా సత్సంబంధాలు ఉన్నాయి. మరి అలాగే పైటాల రవి గారి యొక్క ఫ్యామిలీ కూడా సత్సంబంధాలు ఉన్నాయి. మరి మీరు ముఖ్యంగా చొరవ తీసుకొని మీరే ఈ అనుసంధానంగా ఉంటూ కేంద్ర ప్రభుత్వం దృష్టికి సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావండి, లేదంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పియండి. కాదంటే మన ఊరి ఆడబిడ్డ పెళ్లి చేసుకున్నటువంటి ప్రాంతము, మన ఊరు నుండి ఈ ఆర్డిటికి సంబంధించి అనేకమైనటువంటి కార్యకలాపాలు ఆర్డిటికి సత్సంబంధాలు మన కదిరి నుండి ఎక్కువ ఉన్నాయి. కాబట్టి గౌరవ శాసనసభ్యులకి మరొకసారి రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. అలాగే పార్టీలకు అతీతంగా వైసీపీ కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, అలాగే బీఎస్పీ కావచ్చు, అలాగే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అన్ని పార్టీలు కూడా అందరూ కూడా ప్రజానాయకులు ఎవరైతే ఉన్నారో ప్రజా సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు ఎవరైతే ఉన్నారో ఇతర సోదరులు ఎవరైతే ఉన్నారో ఆర్డిటితో ప్రత్యక్షంగా పరోక్షంగా లబ్ధి పొందినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఎవరైతే సమాజంలో ఖచ్చితంగా మనం ఏదో చేయాలనే సంకల్పంతో ఎవరైతే ఈ మధ్యకాలంలో ప్రోగ్రామ్ చేస్తున్నారో అటువంటి వారికంతా పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆర్డిటి సంస్థ అనేటువంటిది మన మాతృ సంస్థ లాంటిది. ఆడ ఏమన్నా చిన్న లోపాలుంటే మనమంతా కూర్చొని జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, పెద్ద నాయకులు కావచ్చు, అందరం కావచ్చు, ప్రజలు కావచ్చు, మమేకమయ్యి ఆర్డిటి సంస్థని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ సందర్భంగా మరొకసారి మేము రిక్వెస్ట్ చేసి రౌండ్ టేబుల్ సమావేశం ఈరోజు పెట్టడం కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్డిటి అనేటువంటిది ఖచ్చితంగా మన జిల్లాకు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్డిటిని నిలుపుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. భావి తరాల పిల్లల భవిష్యత్తు కోసము, అలాగే శ్రీమూర్తుల కోసము, అలాగే వికలాంగుల కోసము, అనేక మంది కోసము ఆర్డిటిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనా లోపాలుంటే మనం కూర్చొని మాట్లాడి కేంద్ర ప్రభుత్వానితో మన యొక్క ఎవరైతే గౌరవ ఎమ్మెల్యేలు అలాగే సీఎం గారి దృష్టికి ఈ సమస్యని ఖచ్చితంగా తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఎంపీలు మరీ ముఖ్యంగా కేంద్రంలో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఆర్డిటిని ముందుకు నడపాల్సినటువంటి అవసరం ఉంది. జరగబోయేటువంటి ఏదైతే ఆర్డిటి సంస్థ కోసము మేము
బహుజన ప్రజా పరిరక్షణ సేవా సమితి అలాగే అంబేద్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏదైతే ఆర్టీటీ కోసము మా వంతు సహాయ సహకారాలుగా మా యొక్క ప్రజల కోసము మా యొక్క అన్నదమ్ముల కోసము ఆ అక్క చెల్లెల కోసము అవ్వల కోసము తాతల కోసము పిల్లల కోసము భావి భారత భవిష్యత్తు కోసము మా వంతు బాధ్యతగా ఏం పిలిపించినా కూడా మేము ముందుంటామని ఆర్టీటీకి భరోసాగా ఉంటామని వెన్నుదండుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు వేసుకుంటున్నాం. జై భీమ్.